హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఈరోజు వచ్చి ఇదిగో చింతకాయ పచ్చడి రెడీ చేద్దామని చేస్తున్నానండి. ఇట్లా ఎండుమిరపకాయలతో చేసుకుంటే చాలా టేస్టీగా అనిపించిద్ది, పుల్ల పుల్లగా కారం కారంగా. అవి ఇంకా ఇది అయితే తీసుకుని ఆయిల్ వేసి వేయించుతున్నాను. చింతకాయలండి సీజన్ అప్పుడు తెచ్చేసి చక్కగా అవి కడిగేసేసి ఆరపెట్టేసుకుని తర్వాత రోట్లేసి తొక్కి విత్తనాలు తీసేసి పక్కన పెట్టుకుంటే అండి, పసుపు ఉప్పు వేసి తొక్కి ఊరనిచ్చి కొంచెం విత్తనాలు వేరేసుకుని పక్కన పెట్టుకుంటే అండి, ఇంకెప్పుడు పడితే అప్పుడు మనం పచ్చడి అయితే చేసుకోవడానికి వీలుగా ఉండిద్దండి. ఎండుమిరపకాయలు అయితే వేయించుకున్నాను. వేగేటప్పుడు కొంచెం ధనియాలు కూడా వేసానండి, టేస్ట్ అయితే బాగుండిద్దని. ధనియాలు వేసుకుంటే మంచి సువాసన, టేస్ట్ కూడా బాగుండిద్ది. తర్వాత కొద్దిగా దాంట్లో చింతకాయ పచ్చట్లు ఉప్పు ఉండేది కదండి, అందుకే లైట్గా వేసాను. ఉప్పు అయితే మాత్రం కొద్దిగా వేసి ఇంకా మిక్సీ అయితే పడుతున్నాను. ఈ మిక్సీ పట్టే బదులు కూడా రోట్లో నూరుకుంటే ఇంకా టేస్ట్ అనిపించిద్ది. ఇదిగోండి చింతకాయ పచ్చడి దానికి సరిపాను తీసుకుని ఇంకా మిక్సీ తిప్పుకోవటమేను. ఇట్లా చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం మొత్తం ఉండిద్దండి. ఇప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసి ఇట్లా కొంచెం కొంచెం మిక్సీ పట్టేసేసుకుని తాలింపు పెట్టుకుంటే మాత్రం బాగా టేస్ట్ అనిపించిద్ది. ఎప్పుడన్నా నోరు చేదుగా అనిపించినప్పుడు, అన్నం తినాలనిపించినప్పుడు అప్పుడు నూరుకుంటే బాగుండిద్దండి చింతకాయ పచ్చడి అనేది. అది అసలు ఇప్పుడు కూడా మన ఇంట్లో ఉండాలి చింతకాయ పచ్చడి ఎప్పుడు కంపల్సరిగా. ఇంకా తిప్పేసినాక ఇంకా చింతపండు వేసుకునే పని ఉండదు కదండి, ఆ పులుపుగా సరిపోయిద్ది. కొంచెం జీలకర్ర వెల్లుల్లి కూడా వేసేసి ఇంకా తిప్పేసాను. ఇదిగోండి తాలింపు అయితే పెట్టుకున్నాను. తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, కొంచెం చిన్నులపై కొట్టేశాను. ఇది చక్కగా ఎర్రగా కాలినాకండి ఇంకా దానిలో వేసేసుకుని ఇంకా తిప్పేసుకుని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే మాత్రం చాలా బాగుండిద్దండి చింతకాయ పచ్చడి. చింతకాయ పచ్చడిలో మళ్ళీ కాంబినేషన్ ఉప్మాలో కూడా చాలా బాగుండిద్దండి, భలే టేస్ట్ అనిపించింది. నా వీడియోగా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. ఇదిగోండి.